వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా స్టైల్లో చింతపండు పులిహోర చేసి చూపిస్తానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నేను ఎండుమిరపకాయలు తీసుకోవట్లేదండి, వాటి ప్లేస్లో పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. కొంచెం తరిగిన అల్లం, పచ్చిశనగపప్పు, గ్రౌండ్ నట్స్, కొన్ని క్యాషూ నట్స్ అండి టేస్ట్ కోసం. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి మీకు. ఇలా రైస్ని పొడి పొడిగా మార్చుకోవాలండి, మరి ఎక్కువ ఉడకనివ్వద్దు, ఇట్లా ఉండాలండి. చింతపండుని ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. కడాయిలో చింతపండుని ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉడుకుతున్న చింతపండులోకి కలపాలండి బాగా. ఇలా దగ్గరికి చేసేసుకోవాలండి చింతపండుని. చింతపండుని బాగా పిసికి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం తీసేసుకోవాలండి ఇట్లా. ఇప్పుడు ఈ జ్యూస్ని ఈ రైస్లో కలిపేయాలండి. ఇవాళ కాలిపోతుంది. ముందుగా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పల్లి వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పెట్టండి. ఆ తర్వాత జీలకర్ర, తర్వాత జీడిపప్పు అండి, తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలండి, తర్వాత కరివేపాకు అండి, చివరిలో కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తాయండి. ఫ్రై చేసుకోవాలి, ఫ్రై అయిపోవాలండి అన్నీ. వీటన్నిటిని రైస్లో వేసేసుకోవాలండి. ఇట్లా 2 స్పూన్లతో కలుపుకోవాలండి. పొడి పొడిగా ఇట్లా మొత్తం కలిపేసాక కలిపేసుకోవాలి. కలిసిపోతే అంతేనండి, మనకి ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.